హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. రైతుల రుణమాఫీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తుంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కటాఫ్ తేదీ పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ కటాఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు 35,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనాకు వచ్చినట్లుగా సమాచారం. కాగా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్బుక్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని విడతల వారీగా కాకుండా ఒకేసారి రుణమాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో విడతకి 25,000 రూపాయల చొప్పున 4 విడతల్లో 1,00,000 రూపాయలు మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి. అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన రుణానికి వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలేదు. దీనిపై అనేక విమర్శలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని యోచిస్తుంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనర్హులుగా ఉన్న వారికి రుణమాఫీ అందించాలా లేదా అన్న అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పీఎం కిసాన్లో కేంద్ర ప్రభుత్వం అందించే సాయం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటుగా ఆదాయపు పన్ను చెల్లించే వారికి అందడం లేదు. దీంతో రుణమాఫీ విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి పరిశీలన చేస్తున్నారు. వీటన్నిటిపైన కేబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు.